నమస్కారం అండి. కొత్తగా ఎన్రోల్ అయినటువంటి యువ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మనకు ఒక అప్పీల్ చేయడం జరిగింది. అదేంటి అంటే, మీ వీడియోల్లో బేసిక్స్ గురించి మాకు తెలియజేయండి. మాకు కొంత కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. అవి ప్రతిదాన్ని మేము సీనియర్‌ని అడగలేకపోతున్నాం అనైతే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఫస్టు బేసిక్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మనమైతే వీడియో చేసుకుందాం. ఈరోజు అసలు పార్టీస్‌ని ఏ దావాలో ఏమని పిలుస్తారు? అంటే సివిల్‌లో ఒక రకంగా ఉంటుంది. క్రిమినల్‌లో ఒక రకంగా ఉంటుంది. ఓపీలలో, కన్స్యూమర్ ఫోరంలలో వాటిని ఎలా పిలుస్తారనేది ఈరోజు మనం బేసిక్ తెలుసుకుందాం. అయితే మన సివిల్‌కొచ్చేసరికి ఎవరైతే దావా ఏస్తారో వారిని ప్లెయింటిఫ్ అంటారు. ఆ యొక్క వర్షన్‌ని ప్లెయింట్ కాపీ అంటారు. ప్లెయింటిఫ్ ఎవరికి మీరైతే అగైనెస్ట్‌గా ఏస్తున్నారో వారిని డిఫెండెంట్స్ అంటారనమాట. ఇక్కడ పార్టీస్ వచ్చేసి ప్లెయింటిఫ్, డిఫెండెంట్స్ అంటారు. అలాగే మనము ఇంటర్లాకెటరీ అప్లికేషన్స్ ఐఏలు వేసినప్పుడు అక్కడకొచ్చేసరికి ఈ సివిల్ కేసులలో ఐఏలలో వచ్చే వరకు పిటిషనర్, రెస్పాండెంట్ అవుతారనమాట. ఐఏలలోనేమో పిటిషనర్, రెస్పాండెంట్. మెయిన్ సూట్కి వచ్చేసరికి ప్లేంటిఫ్, డిఫెండెంట్గా ఉంటారు. అలాగే క్రిమినల్ కేసెస్కి వచ్చేసరికి కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్. ఈ పోలీస్ కేసెస్లో ఈ క్రిమినల్ కేసులకు వచ్చే వరకు కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ ఉంటారనమాట. అయితే ఆ యొక్క దాన్ని కంప్లైంట్ ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటారు. అక్కడ మనకు క్రిమినల్ కేసుల్లో, పోలీస్ కేసుల్లో అయితే కంప్లైంట్ ఏదైతే పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్ వస్తుందో పోలీస్ వాళ్ళే ఉంటారు. అసలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు డీ ఫ్యాక్టో కంప్లైంట్గా ఉంటారనమాట. అసలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులేమో డీ ఫ్యాక్టో కంప్లైంట్. అక్కడ కంప్లైంట్గా పోలీసులు అపియర్ అవుతారు. అక్యూజ్డ్ మామూలుగా ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని అక్యూజ్డ్గా అంటారు. అలాగే ఓపీస్కి వచ్చేసరికి అక్కడ పిటిషనర్, రెస్పాండెంట్ అంటారు. ఎవరైతే ఓపీ ఫైల్ చేస్తారో వాళ్ళని పిటిషనర్, ఎవరి మీద అయితే అగెనెస్ట్గా ఫైల్ చేస్తారో వాళ్ళని రెస్పాండెంట్స్ అంటారు. మన కన్జ్యూమర్ ఫోరమ్స్కి వచ్చేసరికి కంప్లైనెంట్, ఆపోజిట్ పార్టీ ఎవరి మీద మనం చేస్తామో వాళ్ళని ఆపోజిట్ పార్టీ అంటారు. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళని కంప్లైనెంట్ అంటారు. మనకు ఈ సివిల్ కేసులలో ఎలాగైతే ఇంటర్లాకెటరీ అప్లికేషన్ అని ఉంటుందో క్రిమినల్ కేసుల్లో కూడా క్రిమినల్ ఎంపీ అంటారు. అంటే క్రిమినల్ మిస్లీనియస్ పిటిషన్ అంటారు అనమాట. దాంట్లో కూడా పిటిషనర్, రెస్పాండెంట్గానే ఉంటుంది. ఈ డీవీసీ కేసులలో మనకు వచ్చేసి పిటిషనర్, రెస్పాండెంట్ అంటే ఫ్యామిలీ కేసుల్లో కూడా మనకు అలాగే ఉంటుంది. కేవలం ఈ పోలీస్ కేసు, ఈ క్రిమినల్ కేసుల్లో మాత్రమే అక్యూజ్డ్ అంటారు. కాబట్టి అంటే ఇటువంటి బేసిక్స్ చాలా మంది ఏం చేస్తారు, జూనియర్ అడ్వకేట్స్ వచ్చేసి సివిల్లో వచ్చినప్పుడేమో అక్యూజ్డ్, లేదంటే క్రిమినల్లో పోయి డిఫెండెంట్, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఇవి ఫస్ట్ మనకు మెయిన్ బేసిక్స్ అనమాట. ఇంకా ఇటువంటి ఒక్కొక్క వీడియోలో మనం అయితే ఈ బేసిక్ దీని గురించి మనం టర్మినాలజీ గురించి కానీ, బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.